ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి లైవ్లో రావడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మోహనోత్తరమైన తండ్రి, ఘనమైన ఆయన, మీ కృపకే వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభువా. లైవ్ని దీవించండి, అనేక మంది ఆశీర్వించబడేటట్లుగా కృపనిమ్మని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మరి ప్రభుని మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులరా, మరి క్రిస్మస్లో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదమే కానీ, సమాధానమే కానీ, నెమ్మదే కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కలుగును గాక. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు దారెగొల్లబోయులారా, రక్షకుండు దయించినాడు దారెగొల్లబోయులారా, తక్షణమున పోయి మనని వీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినాల్లో మనం ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే, మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, మరి అద్వితీయ సత్యదేవుడైన ఏకైక కుమారుడైన తన కుమారుడిని మన కొరకు పంపించారు. మరి బహుమానంగా పంపించాడు, రక్షణ కొరకు పంపించాడు, మరి యాగంగా పంపించాడు. కనుక యేసు ప్రభువుని బట్టి మనం తండ్రిని దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ప్రైజ్ జీసస్, లెట్స్ ప్రైజ్ గాడ్. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు థ్యాంక్ యూ లార్డ్. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రెండు చేతులు పైకెత్తి స్తుతిద్దాం. నన్ను విమోచించితివే, ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ కెన్ ఐ గివ్ యూ లార్డ్? నీకేమి ఇవ్వగలను ప్రభా, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా అని అలాగనే సాగిలపడి ప్రభువుని స్తుతి. ఆ రోజు జ్ఞానులు సాగిలపడి ప్రభువుని స్తుతించినట్లుగా మనం కూడా యేసయ్యని స్తుతిద్దాం. ఈ సమయంలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రతి వాక్యలో పొందుదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. ఆశ్చర్యపడ ఆలోచనకర్త నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి నిలవడానికి ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభా మాతో ఎంతమంది అయితే ప్రభా కలిసి ఆరాధిస్తున్నారో ప్రభా వారిని దర్శించి మాట్లాడండి. దేవా, నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. స్తుతి ఆరాధనలో మీరున్నారు. స్తుతి ఆరాధన మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నారయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి దేవా నాయన, ఎంతో నాయన ప్రభా ప్రేమ కలిగిన దేవుడివి, ఎంతో నాయన దయగలిగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. అలాగే నాయన యవన బిడ్డలను దర్శించండి. యవన కాలంలో దేవా అయ్యా నీ సన్నిధిలో నాయన సేవ చేయడానికి యవన బిడ్డలను ప్రభా మీరు దర్శించి మాట్లాడండి. అలాగే నాయన తండ్రి బంధువులు స్నేహితులు ఎక్కడన్నా దర్శించి మాట్లాడండి అయ్యా తండ్రి నాయన. అలాగే నాయన ప్రభా నాయన తండ్రి సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాల వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి. నీ దాసుని ప్రభా నాయన 2 దినాలు ప్రభా నాయన అయ్యా నాయన బలముగా వాడుకుని సభల్లో నీకు క్షేమంగా ఇంటికి చేర్చారు, మీకు వందనాలు అయ్యా. అనేక మందిని ప్రభా తండ్రి వాక్యంలోనూ ఆయన ప్రార్థనలోనూ ప్రభు నడిపించడానికి నీ దైవజనుడికి ఇచ్చిన దర్శనాలు వాగ్దానాలు నెరవేరుస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. నీ దాసుని బలముగా వాడుకుంటున్నారు ప్రభా. ఆరోగ్యం శక్తిని బలంతో నింపండి అయ్యా. ప్రతిరోజు నాయన వాక్యంతో ప్రభా అనేక మంది బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. ఏ బిడ్డ అక్కర్లో శ్రమలో ఉన్నారో అస్వస్థ ఉన్నారో వారందరినీ దర్శించండి, వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఆర్థికంగా నలిగిపోతున్నారు, సగ సమృద్ధి దయచేయండి. ఆ బంధకాలను బిడ్డల్ని విడిపించండి ప్రభా. సాతాను యొక్క నాయన ఆలోచనలను బిడ్డలు మీరు విడిపించండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. చీకటి శ్రమలు బంధిస్తున్నాను అయ్యా, ద్రాక్ష శక్తుల శ్రమలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి, వాడి వ్యతిరేక శక్తుల శ్రమలు అయిపరచండి ప్రభా, నీకు వందనాలు తండ్రి దేవా. ఎంతమంది అయితే ఈ సమయంలో కూడా నిన్ను వాక్యాన్ని వింటూ నిన్ను ఆరాధిస్తున్నారు, వారు దర్శించి మాట్లాడండి, వారి అక్కర్ని మీరు తీర్చండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యా తండ్రి ప్రేమ గల దేవుడు నాయన, కృపగల దేవుడు ప్రభా, నీకు వందనాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశానికి నెమ్మది, శాంతి, సమాధానము దాయిచ్చండి ప్రభా, నీకు వందనాలు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన అయ్యా. అందరూ ప్రభా ప్రార్థన వింటున్న దేవుడు నాయన. నీ రాకడ కొరకు నాయన నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి అయ్యా. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన తండ్రి. మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి అయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభా తండ్రి నాయన. క్రిస్మస్ దినాల్లో ప్రభా నాయన క్రిస్మస్ వర్తమానాల ద్వారా నీ బిడ్డల హృదయాలు మీరు ఆనందింపజేశారు, నీకు వందనాలు అయ్యా. వారి యొక్క హృదయాల్లో ప్రభా ఉన్న బాధనంతా మీరు తీసివేశారు. క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని నేను బిడ్డలు కలగజేశారు దేవా, నీకు వందనాలు తండ్రి. సాతాను బంధకాలన్నీ మీరు ఏసునామములో బంధిస్తున్నాను, వాడి క్రియలను ఏసునామములో బంధిస్తున్నాను ప్రభా అయ్యా. సాతాను కట్టిన గోడలను మీరు కోల్చండి, వారి వ్యతిరేక శక్తులు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు ఒక్కడవే దేవుడు తండ్రి. ప్రపంచమంతా అయ్యా ప్రతి నోరు ఒప్పుకుంటుంది నాయన, ప్రతి మోకాలని సన్నిధిలో వంగుతుంది ప్రభా. నీవే నిజమైన దేవుడు అని ప్రభా తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డని పేరు పేరున దర్శించి మాట్లాడమని తండ్రి నాయన. ఎంతమంది బిడ్డలైతే నాయన సన్నిధి దగ్గర ఉండి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన అన్నిటికీ జవాబుదా ఇచ్చామని ప్రార్థన మీద సన్నిధి చేసుకుని దాసుని బలముగా అయ్యా నాయన రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా వాడుకోమని దేవా నీవుగా నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, మీ అందరికీ దేవుని నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులరా, మరి మనం క్రిస్మస్ అయిపోయింది, నూతన సంవత్సరం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ ఇయర్ 2022. నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఇంకా 3 దినాలు మన మధ్యలో ఉన్నాయి. ఈ 3 దినాలు మనం ఏం చేయాలి, ఏం చేద్దాం పిల్లల? సమయాన్ని వ్యర్థం చేస్తూ షాపింగ్లు లేకపోతే మరి క్లీనింగ్ లేకపోతే రకరకాల యావిగేషన్స్ పెట్టుకునే సమయాన్ని గడిపేద్దామా?
ఎంజాయ్ చేద్దామా? ట్రిప్స్ వేద్దామా? క్యాంపులకు వెళ్దామా? ఏం చేద్దాం? దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 3 దినాలు పిల్లల సమయాన్ని వ్యర్థం చేయకుండా మనలో మనం సిద్ధపరచుకోవాలి. లెట్ us బీ ప్రిపేర్డ్ ఫర్ 2022. 2022 కొరకు మనం సిద్ధపడాలని, ఎదుర్కోవడానికి వాచ్ నైట్ సర్వీస్ అంటారు. వాచ్ నైట్ సర్వీస్ 2020 నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసే సంవత్సరం, ఎదురు చూసే ఆ గడియ, ఎదురు చూసే సమయం చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు, నేను 3 విషయాలు మీకు చెప్తాను. నూతన సంవత్సరానికి ప్రవేశించక ముందు మనం చేయాల్సిన 3 పనులు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు మనం చేయాల్సిన పని. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, 2022లో ప్రవేశించడానికి ముందు మనం చేయాల్సిన 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రెండవది, విశ్వాసాన్ని కర్తగా దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడాలి. పిల్లరా, మూడవది, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. విడిచిపెట్టాలి పాపాన్ని, యేసు వైపు చూడాలి, మంచి పరుగు లేకపోతే ఓపికతో పరిగెత్తాలి. ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. మొదటిగా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ సంవత్సరం అంతా పిల్లల ఏ ఏ ఏ పాపాల వెనక నువ్వు పరిగెత్తావో, ఏ ఏ పాపాల్లో నువ్వు చిక్కుబడిపోయావో, ఏ రకమైన పాపంలో మానసిక పరిస్థితుల్లోనా, లేకపోతే ఆత్మకు సంబంధించిందా, హృదయానికి సంబంధించిందా, శరీరం సంబంధించిందా, ఏ రకమైన ఎడిక్షన్, బానిసత్వపు పాపపు బానిసత్వం నుంచి ప్రభు అంటాడు, నువ్వు దాన్ని విడిచిపెట్టి లీవ్ ద సిన్. పాపాన్ని విడిచిపెట్టడం అంత సులువైన పని కాదు. దట్స్ నాట్ ఈజీ థింగ్ టు సే. చెప్పేటంత సులువు కాదు. పాపం ఒప్పేసుకుంటాం, కానీ విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుని వాక్యం చెప్తున్న సామెత 28:13 అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ ప్రతి భారమును, అనవసరమైన ప్రతి భారాన్ని, పనికిరాని భారాన్ని, లోకస్తులకు సంబంధించిన ఏ చెత్త చెదారం భారాలన్నీ ఈ 2021 సంవత్సరం అంతా నెత్తినే పెట్టుకుని మోసుకుని ఏ ప్రయోజనం లేదు. ఎవరి కొరకో నువ్వు దేవుని సన్నిధిని మానేసావు, దేని కొరకో ప్రార్థన మానేసావు, రకరకాల యావిగేషన్స్ కొరకు నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకున్నావు. అది భారము. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. ఏమి కాకుండా నువ్వు అనుకుంటావు అది పాపం కాదు అనుకుంటావు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది నేను బంధిస్తుంది, పాపంగా మారిపోతుంది. చిన్నదిగా మొదలవుతుంది పాపం. ఇదెంత ఇదేమీ కాదని అనుకుంటావు, కానీ అది ముదిరి పాకాన పట్టి అది ఎదిగి మహావృక్షమై కూర్చుంటుంది నీ జీవితంలో. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని, అది మరి చిన్నప్పుడే దాన్ని, తక్కువగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు తీసి పారవేయగలిగితే, నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. పాపం ఒప్పుకొని విడిచిపెడతావా? ఈ 2021 సంవత్సరం ఈ చివరి దినాల్లో మన పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. పాపాన్ని విడిచిపెడతాం. జ్ఞాపకం తెచ్చుకో, ఏ పాపం నేను నిలబడి చేస్తుంది. బయటికి బాగా కనబడుతున్నావు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నావేమో, చక్కగా పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు కూడా నువ్వు వాయించే పరిస్థితిలో ఉండొచ్చు, వాక్యాన్ని కూడా నువ్వు చెప్తున్నావేమో. ఒకవేళ దేవుని సేవకునిగా సూటిగా మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ పాపం నేను నిలబడి చేస్తుందో ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తారు.
హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ టు లీవ్ ద సిన్. ఏ పాపాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, ఏ పాపము నిన్ను ప్రార్థన చేయకుండా లాగేస్తుందో, ఏ పాపము ఆశీర్వాదాలకు అడ్డుగా ఉందో, ఏ పాపము దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తున్న పాపాన్ని నిర్దాక్షిణ్యంగా ఏ బెదురు లేకుండా, ఏ భయం లేకుండా నువ్వు దాన్ని రాత్రి విడిచిపెట్టగలిగితే దేవుని కనికరము నీ మీదకి దిగి వస్తుంది. మరి దేవుని వాక్యంలో ఆకారాన్ని ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు పాపం చేశాడు, శపించబడిన దానిలో కొంత తెచ్చుకున్నట్లు దాచుకున్నాడు. యెహోషువ అనౌన్స్ చేశాడు, మీరు ఎవరైనా తెచ్చారా, మరి తీసారా, చెప్పండి, ఒప్పేసుకోండి అంటే మాట్లాడలేదు వాడు. అనుకున్నాడు ఐ కెన్ మేనేజ్, నేను మేనేజ్ చేసేస్తాను, నేను తీసినట్టు ఎవరికి తెలుసు, హూ నోస్ ఎక్సెప్ట్ మీ అనుకున్నాడు. బట్ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు సమస్తము ఆయనకి తెలుసు. పిల్లరా, పాపాన్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, పాపాన్ని ఒప్పుకోవడానికి సమయము మరి ఉన్నప్పుడు కూడా పాపాన్ని ఒప్పుకోలేదు. దాని సంగతి మరి ఏమీ తెలియనట్టుగా మూతి తుడుచుకొని సైలెంట్గా మనుషుల్లో కలిసిపోయాడు. అయితే చీటీలు తీశాడు. చీటీ ఆ దినాల్లో మరి ఇజ్రాయేల్ దినాల్లో దేవుని సమక్షంలో తీసిన చీటీ విషయంలో దేవుడు కలగజేసుకునేవాడు. చీటీ తీస్తే మరి ఈ ఆకారం యొక్క తాత పేరు మీద వచ్చి, తాత నాన్నగారి పేరు మీద, ఈయన పేరు మీద వచ్చి ఆగిపోయింది చీటీ. అంతే పట్టుకున్నారు. ఏమయ్యా ఆకారం ఏం చేసావు? అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అప్పటికే శిక్ష ఖరారు అయిపోయింది, శిక్ష వచ్చేసింది. ఒక లోయలో ఆకోరని ఒక లోయలో పెట్టి రాళ్ళతో కొట్టు చంపాలని మరి ఒక తీర్మానం తీసుకున్నారు. అంతేనండి, ఆకాను తన భార్యని, బిడ్డల్ని, ఆయన యొక్క మరి టెంట్ని, ఆయన గుడారాన్ని, ఆయన పశువులను అందరూ తీసుకెళ్ళి ఆ లోయలో పెట్టి చచ్చిపోయే వరకు రాళ్ళతో కొట్టారట. చనిపోయిన తర్వాత ఈ పాపిస్తోడు పాపను ఒప్పుకొని విడిచిపెట్టలేనాడు, దేవునికి లోబడలేనివాడు అని వాడిని సమాధి కూడా చేయకుండా వాడిని కుటుంబాన్ని ఏం చేసినట్టే అగ్నితో కాల్చి వేశారట. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత భయంకరమైన. పాపాన్ని ఒప్పుకోకపోతే పిల్లరా నాశనము, శ్రమ, ఇబ్బందులు మనకుంటాయి. అయితే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఎంత గొప్ప విషయం అండి. దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, పేతురు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడట, ప్రభువా నేను మరి నిన్ను అమ్మేశాను ప్రభువా, 30 వెండి అమ్మేశాను బాబు, నన్ను క్షమించు తండ్రి ఏడ్చాడట. ఒప్పుకున్నాడు, ప్రభు కనికరించి క్షమించారు, అపోస్తలుడయ్యాడు. అదే ఇస్కరియోతు యూదా పాపం ఒప్పుకోలేదు, ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. మొదటి పాయింట్ ఏంటంటే ఒప్పుకొని ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి. రెండవది, విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడాలి. ఈ దినాల్లో ప్రభు వైపు చూద్దాం. మనం ఈ దినాల్లో దేవుని వైపు చూద్దాం. ఆయన విశ్వాసానికి కర్త. విశ్వాసానికి కర్త అనే మాట 1 అనేసి మూల భాషలో సేనాధిపతి, విశ్వాసానికి సేనాధిపతి, విశ్వాసమునకు అధిపతి. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఈ 3 దినాలు ఉపవాసం ఉండి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టాలి. రెండవది, విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు సేనాధిపతి ఆయన యేసు వైపు చూద్దాం. ఈ దినాల్లో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. ఆయన సన్నిధిలో కూర్చుందాం, ఆయన వైపు చూద్దాం, మనుషుల వైపు చూడొద్దు. పిల్లరా, ఈ 365 దినాల్లో కూడా ఈ సంవత్సరం అంతా మన ఓటములు, మన ఫెయిల్యూర్స్, పిల్లరా మరి మన యొక్క బలహీనతలు, మన శరీర క్రియలు, యవనేచ్ఛలు, అవిధేయతలు, ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెడదాం, యేసు వైపు చూద్దాం. దేవుని వాక్యం రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నాడు. ఎస్, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే ఈ దినాలు చివరి దినాలు ఎంజాయ్ చేసే దినాలు కాదు. పిల్లరా, వ్యర్థమైన ముసలము ముచ్చట్లో మన సమయాన్ని వ్యర్థం చేసుకునే సమయం
కాదు, కానే కాదు. సిద్ధపాటు దినాలు. ఒక మాట మీకు చెప్పాలి, ఒకవేళ నూతన సంవత్సరం రాకముందే ప్రభు వస్తే, 2022 ఎంటర్ అవ్వకముందే ప్రభు చేస్తే ఏంటి పరిస్థితి? మన పరిస్థితి క్రిస్మస్ చేసుకున్నాడు ప్రభు అంటే అవ్వదు. కొత్త బట్టలు కొనుక్కోవడానికి తిరిగారు ప్రభు, ఊరంటే తిరిగారు ప్రభు. అలా సీఎంఆర్ ఏమండి ఆ లక్కీకి వెళ్ళిన, సీఎంకి వెళ్ళి, అక్కడికి వెళ్ళిన, ఎస్ఎస్కి వెళ్ళి, ఎస్ఆర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఊరంటే తిరిగాను బట్టల కోసం. ఏంటి పప్పులు ఉండాను ప్రభు రాత్రి అంతా కూర్చొని. ప్రార్థన మానేశాను ప్రభు, అది చేసి ఇది చేసి. ఒప్పుకోడు. నువ్వు ఎత్తపడతావు, విడిచిపెట్టబడతావు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడడం నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. హల్లెలూయా. పరుగెత్తడం మనం నేర్చుకోవాలి. ప్రభు కొరకు పరుగెత్తుదాం. పిల్లరా, ఒక తీర్మానాలు తీసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం. అల్లటప్ప నిర్ణయాలు తీసుకోకూడదు మనం. కొంతమంది 31 రాత్రి తీసుకున్న నిర్ణయాలు, అబ్బో ఎంత స్ట్రాంగ్, ఎంత గట్టి తీర్మానాలు తీసుకుంటారు. వారం రోజులే కరెక్ట్గా గట్టిగా చూస్తే వారం రోజులే ఉంటారు. తర్వాత మళ్ళీ మామూలే. బతుకు మారదు. కుక్కతో ఒక వంకర, కుక్కతో ఒక మరి ఎలా వంకర కొట్టుతారు? బ్రతుకు మారదు. సంవత్సరాలు నిన్ను నెత్తి మించి గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, బ్రతుకు మారట్లేదు, జీవితం మారట్లేదు. తద్వారా శాపాన్ని అనుభవిస్తున్నావు. నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఫైనాన్సెస్ మీదకి, నీ పొలం మీదకి, నీ ఇంటిలోనికి, నీ ఉద్యోగంలోనికి, నీ శరీరం మీదకి మరి శాపం ఏర్పడి చేస్తుందేమో, ఒకవేళ ఆశీర్వాదం చూడలేకపోతున్నామేమో. ఈ రాత్రి వీటన్నిటికి కారణం పాపమే. అవిశ్వాసులు చేసే పాపాలు ఒకలా ఉంటాయి, విశ్వాసులు చేసే పాపాలు మరొకలా ఉంటాయి. తెలిసి మనం పాపం చేస్తున్నాం. పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని భయం లేదు. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. మంచి దినాల్లో దేవుని భయం తగ్గిపోతూ ఉంది. సేవకుల భయం తగ్గిపోతూ ఉంది. వాక్యం అంటే భయం లేదు. ఎవడు దీనుడైనా ఆ మాట విని వణుకుచుండునో అన్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయా? దేవుని మాటకు లోబడుతున్నామా? కుమారుని చూసి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని వాక్యం రాయబడింది, గడగడ వణుకుచు ఆయన్ని ప్రేమించండి. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 2వ అధ్యాయం 11వ కీర్తన. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడల ఆయన కోపిస్తాడు. గడగడ వణుకుచు సంతోషించాలి. వణుకుతున్నావా నువ్వు ప్రభువుని చూసి? ప్రభుని ఎందు ఆనందించాలంటే, పిల్లలు తప్పుకొని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతగా సంతోషించాడు. పిల్లలు మరలా తప్పుకొని కుమారుడు మళ్ళీ తప్పిపోలేదు లైఫ్లో. ఒక్కసారి వచ్చాడు తండ్రి ఎదుకి, నిర్ణయం తీసుకున్నాడు. ఎంత గొప్ప నిర్ణయం అంటే ఇది. తప్పిపోని కుమారుడు వచ్చి రిటర్న్ అయ్యి తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదండి. మరలా వెళ్ళదు ఇక బయటికి, తండ్రిని విడిచిపెట్టలేదు అంతే. ఈరోజు నువ్వు ప్రభు ఎదుకు మరలా రా. కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు ఫాదర్ అండ్ టేక్ ఎ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్, అండ్ హీ విల్ బి ప్లీజ్డ్, హీ విల్ బి డిలైటెడ్ ఇన్ యూ. ఆయన నీ యందు ఆనందిస్తాడు. దట్స్ వీ నీడ్. అది మనకు కావాలి ఈ రాత్రి. పిల్లలు ఇంకా 3 రోజులు ఉంది నూతన సంవత్సరానికి. పిల్లరా, మరి నేను దేవుని సేవకుడు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2022 సంవత్సరం పాలు తేలి ప్రవహించే దేశంగా, పాలు తేలి ప్రవహించే అనుభవాలకు దేవుడిని నడిపించబోతున్నాడు. ఆమేన్. పిల్లరా, మరి అందుకే యెహోషువ అంటాడు 3వ అధ్యాయం 5వ వచనం యెహోషువ గ్రంథంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పిల్లలు, యోర్దాను దాటక ముందు యెహోషువ ఇజ్రాయెల్ అందరితో చెప్తున్న మాట అది. యోర్దాను దాటితే కానాన్లో ప్రవేశించినట్లే, పలుతేన ప్రవహించే దేశంలోకి ఎంటర్ అయిపోయినట్లే. హల్లెలూయా. పిల్లరా, మరి పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, కడుక్కొని, శుద్ధి చేసుకుని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించగలిగితే అది పాలు తేనె ప్రవహించే దేశంగా నీకు ఉంటుంది. అంతేకాదు, నువ్వు కట్టని ఇళ్లలోనికి దేవుడు ఇళ్లలోకి తీసుకెళ్తాడు. నేను కట్టని ఇండ్లలో నువ్వు నివాసం చేస్తావు. నువ్వు తవ్వని బావుల్లో నీరు నీవు తాగుతావు. నువ్వు నాటని చెట్ల ఫలాలు నీవు
తింటావు. సారవంతమైన నేలలో దేవుడిని నడిపిస్తాడు. ఎటు చూసిన పాలు తేనెలు ప్రవహిస్తాయి. సమృద్ధి. God is going to give you the abundance like never before in 2022. As a servant of God, I am proclaiming, I am telling this word. Believe it and receive it in Jesus' name. అయితే కనాన్లో ప్రవేశించక ముందు దీన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. శాంటిఫై యువర్ సెల్ఫ్. పవిత్రపరచుకో. ఫుల్ బిజీ అయిపోయి ప్రార్థన లేదు నీకు. ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, దేవుని భయం లేదు. అలా ఉన్నావంతే క్రైస్తవుడిగా. అలా నిలువుటద్దంలాగా విగ్రహంలో అలా ఉన్నావు తప్ప సరుకు లేదు, శక్తి లేదు. భక్తి, శక్తి లేని భక్తి నువ్వు కలిగి ఉన్నావు. ఉండొచ్చు 2021లో. ఈ రాత్రి ప్రభుని ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధపరచుకో. 3 విషయాలు. పిల్లగా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసన కర్త సేనాధిపతి అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పోరుగెత్తాలి. మరి ఈ అనుభవాలు మరి 2022 ముందే మరి మనం తీసుకొని మరి దేవునితో మనుషులతో సమాధానపడి మన హృదయాల ప్రభుకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలని నేను కోరుకుంటూ మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలను వంచండి. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నారు. పౌరు స్వరం నీకు వినబడుతుంది. ఈ రాత్రి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే టు ద లార్డ్. ప్రభుకి విధేయత. తల వంచు, సాగిలపడు. జ్ఞానులు సాగిలపడ్డారు. హల్లెలూయా. కిరీటం నెత్తి మీద, కిరీటం తల మీద, కిరీటం పక్కన పెట్టి, అయ్యా ప్రభా మా జ్ఞానం కాదయ్యా, మా సొంత శక్తి కాదు బాబు, ప్రభా నీవే దేవుడు, నీవే రక్షకుడు అని తగ్గించుకుంటున్నారు. హంబుల్ దెమ్సెల్వ్స్. ఈ రాత్రి మనం కూడా తగ్గించుకుందాం. ప్రభుని హెచ్చిస్తాడు. 2021లో నువ్వు పోగొట్టుకున్నవి, 2021లో నువ్వు ఆశించి కూడా నువ్వు పొందుకోలేనివి, 2021లో ఏదైతే పోగొట్టుకున్నావు అవన్నీ 2022లో ప్రభు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. అనుమానం లేనే లేదు. పాలు తేలి ప్రవహించే దేశంలో ఉంటుంది 2022. ప్రైజ్ ది లార్డ్. మహా గొప్ప సమృద్ధిని నువ్వు చూస్తావు. పట్టజాలనంత విస్తారమైన జీవిత ప్రభుని నింపుతాడు. 2022 పాలు తేలి ప్రవహించే దేశంగా ఉంటుంది. కనాను దేశంలో ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఈ 2021లో నీ లోపాలన్నీ సరిచేసుకో. నీ పాపాన్ని ఒప్పుకో. నీ క్రియల్లో, నీ తలంపుల్లో, నీ మనస్సులో, నీ మనస్సాక్షిలో దేవునికి ఇష్టం కాని ప్రతి అవిధేయతను ఒప్పుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. 2022 తర్వాత గమనించండి, ప్రభు రాకడ సూచన చాలా వేగంగా నెరవేర్చబడటం మీరు చూస్తారు. ఓ మై గాడ్, హల్లెలూయా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. లోక సంబంధమైన విషయాలను పక్కన పెట్టే, వాటన్నిటిని ప్రభు చూసుకుంటాడు. మరో దానికోసం వెంపర్లాడటం ఆపే. అవన్నీ ప్రభు చూసుకుంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. ఈ మాటలు ఉంటుండగానే ఈ 3 రోజులు కూడా స్వపరీక్ష చేసుకో. ఈ 3 రోజులు సెల్ఫ్ సర్చ్ చేసుకో. నిన్ను పరిశీలించుకో. లోతుగా పరిశీలన చేసుకో. మనుషులతో మాట్లాడదు ఎక్కువగా. ఒక్కడవే ఒంటరిగా కూర్చో ప్రభు సన్నిధిలో. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభా నా లోపాలు చూపించు, నా బలహీనతలు చూపించు, సరిచేయి, నా ప్రతి పాపాన్ని క్షమించని ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో ఒక బెటర్, శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే మనం చేసినంత బూడిదల పోసిన పన్నీరు అయిపోతుంది. మనం బాగుండాలి, మనం వెలుగుతూ ఉండాలి, మనం నింపబడాలి. అప్పుడు అనేకులు మనం వెలిగించగలం. దేవుడి మాటలు దీవించును గాక. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఇంకా 3 దినాలు మాత్రమే మా ముందు ఉంది ప్రభా. మరి ఈ 3 దినాలు కూడా మేము ఉపవసించి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని సరి చేసుకొని ప్రభా పాపాన్ని విడిచిపెట్టి ప్రతి భారము, అబ్బో 2021లో చాలా రకరకాల భారాలు మేము మోసాము. ఉపయోగం లేని భారాలు, పనికి మాలిన భారాలు మోసాం. వాటన్నిటిని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి మేము విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించడం నీ వైపు చూస్తూ మీ సముఖంలో మీ ముఖ కాంతిలో మేము ఉంటూ ప్రభా మరి నాయన మా పరుగు పందెం గురించి మేము పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అనేకులకు ఈ వాక్యము దీవెనకరంగా ఉంచమని, నా మాటలు ఉంటే వారందరినీ
నూతన సంవత్సరం కొరకు 2022 కొరకు సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, మన ప్రాణములకు ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైంది 2022 కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రియులు, మరొకసారి దేవుని సేవకులుగా చెప్తున్నాను, రేపు ఎల్లుట అవతల 3 రోజులు రాత్రులు ఉపవాసం ఉండండి, ఎక్కువ ప్రార్థనలో గడపండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. నూతన సంవత్సరంలో అద్భుతాల ఆశ్చర్యాలు ప్రభు చేస్తాడు. ప్రభు మనందరినీ అలాగే నూతన సంవత్సరం కొరకు సిద్ధపరిచి ఆయత్తపరచును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.